వైసీపీ హయాంలో విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక్క సాక్షి పత్రికకే అయాచితంగా లబ్ది చేకూర్చారని శాసన మండలిలో అశోక్ బాబు విమర్శించారు. సాక్షిలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వంలో అనేక పోస్టులు సృష్టించి వేతనాలు చెల్లించారని ఆరోపించారు. ఈ అంశాలపై జరుగుతున్న విచారణలో పురోగతి ఏంటని ప్రశ్నించారు. దీనికి మంత్రి పార్థసారథి సమాధానమిస్తూ ఇవన్నీ వాస్తవాలేనని విచారణ జరుగుతోందని చెప్పారు. సాక్షికే మొత్తం 5 సంవత్సరాల్లో 196 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాల్లో 859 కోట్లు ఖర్చు పెట్టి సాక్షికి ఐఎన్పిఆర్ ద్వారా 196 కోట్లు ఇచ్చినట్టుగా మరి సమాధానం ఉంది అధ్యక్ష. అయితే మాకున్న సమాచారం అయితే సాక్షికి మొత్తం ఏదైనా కానీ వాళ్ళ హయాంలో 400 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ప్రభుత్వం ఏ రకంగా ఈ అధికార దుర్వినియోగం చేసిన దానికి సాక్షి ఒక ప్రత్యక్ష సాక్షి అధ్యక్ష. అందుకే బహుశా ఆ పేరు కూడా పెట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అలాగే సచివాలయాన్ని కూడా ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం జీవో ఇచ్చింది అధ్యక్ష. ఆ న్యూస్ పేపర్ కావాల్సిన కండిషన్స్ కూడా సాక్షి తప్ప ఎవరు అప్లై కావు. ఆ రకంగా 5 లక్షల కాపీలు సాక్షి ఒకసారి పెరిగింది అధ్యక్ష. మరి దీని మీద ప్రభుత్వం ఆ రకమైన జియో ద్వారా ఎవరు బెనిఫిట్ పొందారు, ఏ డైరీకి ఎక్కువ సబ్స్క్రిప్షన్ వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అనే దాని మీద ఏమన్నా ప్రభుత్వం ఎంక్వైరీ చేసే ఆలోచన ఉందా అనేది మీ ద్వారా నేను మినిస్టర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. సాక్షిలో పనిచేసిన చాలా మంది ఉద్యోగస్తులకి గత ప్రభుత్వంలో అడ్వైజర్స్ గా కానీ లేదా వివిధ హోదాల్లో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జీతం ఇచ్చేది అధ్యక్ష. మరి దాని మీద ఈ ప్రభుత్వం ఏదన్నా చర్యలు చేపట్టి వాళ్ళకి జీతం ఇవ్వడంలో ప్రభుత్వం ఇచ్చినప్పటికీ వాళ్ళు సాక్షిలోనే పనిచేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మరి అటువంటి దాని మీద ఏదైనా ప్రభుత్వం చేపడుతుందా అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇన్ని కోట్లు ఒక డైలీకి ఇచ్చిన దాంట్లో అధికారుల పాత్ర ఏంటి, అసలు అది ఎలా జరిగిందనేది కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది, దాని మీద జరుగుతుంది అధ్యక్ష. దాని వివరాలు కూడా సభకు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. ఆ విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని ఆనాటి డైరెక్టర్ కొద్ది ఎక్కువగానే చాలా క్లియర్ గా కనపడుతుంది అధ్యక్ష. ఆ పత్రికకి మిగతా పత్రికలతో కంపేర్ చేస్తే ఎక్కువగా బాగా ఇచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. దీని మీద తప్పకుండా ఎంక్వైరీ అయితే చేస్తా ఉన్నాం. ఏదైనా అధికారులు దుర్వినియోగం చేసినట్లున్నా లేకపోతే రూల్స్ అతిక్రమించినా కూడా వారి మీద చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం వెనకాడదని చెప్పేసి కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా సాక్షి పత్రికలో కొంతమంది పనిచేసిన వాళ్ళు డిజిటల్ కార్పొరేషన్ లో కానీ ఐఎన్పిఆర్ లో కానీ పెట్టుకుని చేశారన్నారు. చాలా మందిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరినీ కూడా తొలగించడం జరిగింది అధ్యక్ష. చాలా మందిని ఈ సోషల్ మీడియా వాళ్ళని ఈ డిపార్ట్మెంట్ ద్వారా చెల్లింపులు జరిగిన మాట వాస్తవం అధ్యక్ష. వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. వాలంటీర్స్ కి అదేవిధంగా సచివాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి కూడా 200 రూపాయలు ఎలవెన్స్ కింద ఇచ్చింది అధ్యక్ష. దాని ద్వారా 4 లక్షల మందికి అంటే 15,004 సచివాలయాల్లో ఒక పత్రిక వేస్తే సరిపోయేది, లేదా 2 పత్రికలు వేసినా సరిపోయేది అధ్యక్ష, ఒక డిఫరెంట్ పత్రికలు. కానీ 4 లక్షల మందికి 200 రూపాయలు గడికిచ్చి దాదాపు మొత్తం 5 సంవత్సరాల కాలంలో 144.6 కోట్ల రూపాయలని ఈ వాలంటీర్స్ కానీ అదేవిధంగా సచివాలయ స్టాఫ్ కానీ చెల్లించింది అధ్యక్ష. ఉన్న సమాచారం ఏంటంటే ఇదంతా కూడా సాక్షి పత్రికే కొన్నారని చెప్పేసి కూడా ఉన్న సమాచారం అధ్యక్ష.